హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇండియా ట్రిప్‌లో ఫస్ట్ అయితే మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో ఎలా దర్శనమైంది, మేము ఎలా వెళ్ళాం, అక్కడ ఏమేమి చూసాం అనేది ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేమైతే ఫస్ట్ కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళాలనుకున్నాం. చాలా ఆప్షన్స్ చూసాం, బస్సు, ఫ్లైట్, ట్రైను అన్నీ. బట్ ఫైనలీ బస్కి ఫిక్స్ అయ్యాం. అభిషేక్ బస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి. సో ఇది అయితే బెస్ట్ ఆప్షన్ అండి. కంప్లీట్ స్లీపర్ క్లాస్ బస్ అనమాట. ఎలా అంటే మన ఒక క్వీన్ సైజ్ బెడ్ పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. కింద పైన ఒక సైడ్ అంతా కంప్లీట్గా సింగిల్స్ వచ్చాయి, రెండు అటాచ్డ్గా వచ్చిందనమాట. బస్ అయితే వెరీ కంఫర్ట్, చాలా బాగా నచ్చింది. పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేశారు. ఇంట్లో బెడ్లో పడుకొని వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. జర్నీ చాలా స్మూత్గా అయ్యింది, అసలు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాలేదు. బస్ కూడా చాలా నీట్గా ఉంది. అవి సింగిల్స్. మేము తీసుకున్నది పైన కింద, పిల్లలేం పైన పడుకుంటామన్నారు, పైన కింద తీసుకున్నాము. సో వెరీ నైస్ అనమాట. లాంగ్ జర్నీస్కి ఏమైనా ఉంటే ఇది చాలా బెస్ట్ ఆప్షను. నేనైతే కంప్లీట్ చాలా కంఫర్ట్గా కాలు చాపుకొని మంచిగా కూర్చున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ ట్రైన్తో కంపేర్ చేస్తే ఏసీ కంపార్ట్మెంట్కి ఎంత ఉంటుందో అంతే ప్రైస్లో అనిపించింది. బట్ చాలా ఈజీ అండ్ కంఫర్ట్గా అనిపించింది. సో గుడ్ ఆప్షన్ ఇండియాలో మాత్రం ఇది. ఎవరైనా లాంగ్ జర్నీస్ ఉంటే మాత్రం మస్ట్ ఈజీగా ట్రై చేయొచ్చు. అలా విండోలో చూసుకుంటూ ట్రైన్స్ వెళ్తూ ఇవన్నీ అయితే చాలా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. కిడ్స్ అయితే భలే అనిపించింది. అండ్ ఎక్కడికక్కడ పవర్ సాకెట్స్ కానీ, లైక్ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా చాలా, బస్ అంతా కూడా మంచి కంఫర్ట్ ఉందన్నమాట. చిన్నప్పుడు ట్రైన్ జర్నీ చేస్తూ తిరుపతి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీల్ ఉంటుందో అలాంటి ఫీలింగే కలిగింది నాకైతే. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అంత లాంగ్ జర్నీ చేయడము, అలా చూసుకుంటూ వెళ్ళడం అనేది మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో వెరీ నైస్ అసలు. తెలియకుండానే అందరం మంచిగా స్లీప్ వేసాం. లేచేసరికి డిన్నర్కి ఒక దాబా దగ్గర ఆపారు. ఈవెన్ ఇది కూడా మిస్ అయ్యాను నేను. ఇండియాలో దాబాకి వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఎలా రెస్టారెంట్లో తిన్నది ఎలా ఉన్నా కూడా దాబాలో ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది PS5 అని ఉందన్నమాట రెస్టారెంట్ అని. అండ్ బయటేమో దాబా అని ఉంది, లోపల రెస్టారెంట్ కూడా ఉంది. సో చాలా పెద్దగా ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ కావాల్సినవి అన్నీ. ఈ దాబా మోస్ట్లీ గుంటూరుకి ఒంగోలుకి మధ్యలో ఉన్నట్టుంది. పర్టికులర్గా ప్లేస్ అయితే ఐడియా లేదు నాకు. బట్ ఫుడ్ అయితే మేము వచ్చి కూర్చొని వెంటనే ఆర్డర్ చేసేసాం. చాలా బాగుంది టేస్ట్. అది కూడా మంచి దాబాలో అథెంటిక్గా ఎలా ఉంటుందో ఫుడ్, ఆ టేస్ట్ వచ్చిందనమాట. బాగా నచ్చింది మాకు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఫాస్ట్గా ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసి ఏం కావాలో చెప్పేసాము. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ప్లేస్లో అయితే చాలా ట్రావెల్ బస్సులు వచ్చి ఆగుతూ ఉన్నాయి, వస్తున్నాయి, వెళ్తూ ఉన్నాయి అన్నమాట. సో మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మార్నింగ్ కల్లా తిరుపతి రీచ్ అయిపోయాం, ఎర్లీ మార్నింగ్. కొండ కిందే తిరుపతిలో అలిపిరికి దగ్గరగా రామ్ చరణ్ అని ఒక రెసిడెన్సీ అని ఒక హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట ముందే. మార్నింగే అక్కడికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సో రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీ ఉంది, వాళ్ళే ప్రొవైడ్ చేశారు. చేసేసి ఇంకా కిందకు వచ్చామన్నమాట. మాకు తెలిసిన వాళ్ళతో ముందే మేము కార్ కూడా ఎంగేజ్ చేసుకొని ఉంచుకున్నాము. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీ యాక్సెస్ ఉంటుందని చెప్పి. సో కార్ కోసం అదైతే వెయిట్ చేస్తున్నాము. కార్ అయితే వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట పైకి వెళ్ళడానికి. సో ఎంటర్ అవుతూనే మంచిగా చెక్ పోస్ట్ ఉంటుంది. మనం జస్ట్ ఇలా లోపలికి ఆర్చ్ దాటి వెళ్ళగానే చెక్ పోస్ట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ అందరూ దిగి మనము ఒకసారి మన లగేజ్ కానీ ఏవైనా ఉంటే అవన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేయించుకోవాలి. సో బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు, వెహికల్స్ కూడా చెక్ చేస్తారు. అందరూ దిగాలన్నమాట కార్లోంచి. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. 1 వీక్ నుంచి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఈరోజు చాలా బెటర్ అనమాట. ఇంకా తిరుమలలో కొంచెం రెయిన్ పడుతుంది అన్నట్టుగా క్లౌడీగా ఉంది. సో చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు ఎంతసేపు బయట ఉన్నా అంత వేడి కూడా అనిపించలేదన్నమాట. ఇంతకుముందు 2 days ముందు అయితే అసలు అక్కడ నుంచోడానికి కూడా చాలా కష్టంగా అనిపించేది. బట్ మళ్ళీ స్టార్ట్ అయింది. సెక్యూరిటీ అయిపోయి కార్లు వస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మళ్ళీ ఎక్కించుకొని మనం పైన తిరుమలకి వెళ్ళాలి. ఈ జర్నీ అయితే చాలా ప్లెజెంట్ అండి. అసలు ఎలా అంటే అక్కడికి ఏంటో తెలియదు, తిరుపతి వెళ్తేనే అసలు ఒకలాంటి ఫీలు, వైబ్రేషను, డివోషనల్గా
చాలా బాగుంటుంది. ఎవ్రీవన్ నాకు తెలిసి ఎవరు వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ ఫీల్ని మిస్ అవ్వకుండా అలాగే ఉంటుంది మనకి. సో చాలా బాగా అనిపించింది. మేము ఇప్పటికీ చాలాసార్లు తిరుపతి వచ్చాము. వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ 80% మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కొండ ఎక్కుతాం అలిపిరి నుంచి. బట్ చాలా ఫ్యూ టైమ్స్, ఐ థింక్ 2 సార్లు 3 సార్లు మాత్రమే డైరెక్ట్ ఇలా కార్లో వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు ఉన్న టైంలో షెడ్యూల్లో టైం సరిపోక ఇంకా మెట్ల దారి పెట్టుకోకుండా డైరెక్ట్గా కార్లో వెళ్ళాల్సి వచ్చిందనమాట. బట్ రోహన్ అయితే చాలా ఫీల్ అయ్యాడు. వాడికి గుర్తుంది, వాడు స్టెప్స్ ఎక్కి వెళ్తామని చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడనమాట. లేదు నాన్న ఈసారికి అవ్వట్లేదు అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఏంటి ఇంత ఫాస్ట్గా ఎక్కేసామా, వెంటనే వచ్చేసిందా పైకి అంటూ ఉన్నాడనమాట. బట్ మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈసారి చూడాలి. ఇది చూసారా, కొండకి మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటుందో అలాంటి ఒకటి అనమాట. సో అది పైగా దానికి అదే ఏర్పడింది. చూసారా, దేవుడు ఉన్నాడు అనడానికి ఇదొక నిదర్శనం. అలా ఫేస్ ఎలా ఉంటుంది, బాడీ ఎలా ఉంటుందో అలానే ఉంది అసలు. చాలా న్యాచురల్గా ఆల్మోస్ట్ ఇది ఇంకా కొండ దగ్గర పైకి వచ్చాం, తిరుమల అనే దగ్గరలో కనిపిస్తుంది అనమాట. పైకి వచ్చి మేము ఇప్పుడు యాక్చువల్లీ శ్రీవాణి దర్శనం అని చెప్పి ఆ సేవ టికెట్ తీసుకోవడానికి ముందు రోజు వచ్చాము. ఇది ఎలా అంటే 1 డే ముందు, ఎనీ వీక్ డే, వీకెండ్ ఆర్ ఏమీ లేదు, ఎనీ డే 1 డే ముందు పైన తిరుమలకి వచ్చి మనము మన ఫొటోసు, ఆ టికెట్స్ అవి అన్నీ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 7 అలాగా మనల్ని దర్శనానికి పంపిస్తారు. సో ఆ టికెట్ తీసుకోవడం కోసమని మేము ముందు రోజు పైకి వచ్చాము. ఇదే శ్రీవాణి టికెట్స్ ఇచ్చే ఆఫీస్ అనమాట. సో ఇక్కడికి వచ్చాము, లోపలికి వెళ్తున్నాము. సో ఎలా ఉంటాయి ఫార్మాలిటీస్, డీటెయిల్స్ అనేవి ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది మాకు ఏమి చేయాలన్నది, ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఆధార్ కార్డ్స్ ప్రింట్లు, జిరాక్స్లు అండ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్స్ కూడా ఉండాలి. అలానే పేమెంట్ కార్డ్లో అనమాట, క్యాష్ కాదు. సో కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు, అవైతే ఉండాలి. ఫస్ట్ ముందైతే ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. ఇగో రాఘవ్ ఫిల్ చేస్తున్నారు. ఫామ్ ఫిల్ చేసి మన జిరాక్స్లు అవి ఇస్తే ఆధార్ కార్డువి, దాన్ని బట్టి వాళ్ళు లోపల పేమెంట్ చేస్తారన్నమాట. సో పేమెంట్ దగ్గరికి వెళ్తాం. ఇలా పింక్ కలర్లో ఇలా ఇస్తాం అనమాట. రేపు ఈ టికెట్స్ అన్నట్టు మనకి డొనేషన్ తర్వాత. సో ఇందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, రేపు ఏ టైంకి వెళ్ళాలి, ఏ డ్రెస్ కోడ్, ఏ గేట్ నుంచి వెళ్ళాలి, ఇవన్నీ. సో ఆ పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము కిందకి మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అయిపోయాము అనమాట. బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. అంటే మేము రూమ్ అది కూడా కిందే తీసుకున్నాము. అది ఎందుకు అని అంటే కింద మెయిన్గా పైన తిరుమల దర్శనం ఒకటే కదా మనకి, రిమైనింగ్ అన్ని టెంపుల్స్ కిందే ఉన్నాయి. సో కింద కూడా కవర్ చేయాలని చెప్పి కిందే రూమ్ తీసుకున్నాం. ఆన్ ది వే వెళ్తూ మధ్యలో మెట్ల మార్గంలో ఆంజనేయస్వామి అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు కిందకి వెళ్ళి మేము తిరుచానూరు వెళ్తున్నాం, పద్మావతి అమ్మవారి టెంపుల్కి. సో ఫస్ట్ అయితే ఆ టెంపుల్కి వెళ్తున్నాం, అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మోస్ట్లీ ఫోన్స్ అయితే ఏ టెంపుల్లో కూడా అలౌడ్ ఉండదు. అక్కడ లాకర్ రూమ్లో వాటిలో పెట్టాలి, లేదంటే కార్లో అయినా వదిలేసి వెళ్ళాలి. నేనైతే ఆల్రెడీ కార్లో వదిలేసి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. బట్ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇదంతా రికార్డ్ చేస్తున్నాను, ఫోన్ తీసుకొచ్చి మళ్ళీ అని చెప్పి. లాకర్లో పెడదామంటేనేమో లాకర్లో చాలా అంటే ఎక్కడికక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటారు. దట్టు బిజీ టైము, ఇంకా అది అవ్వదని చెప్పి కారు డ్రైవర్ దగ్గరగానే ఉంటే అక్కడ పెట్టాను అనమాట. సో ఇది అమ్మవారి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్. లోపల చాలా బాగుంటుంది అమ్మవారు అసలు. నాకు ఎందుకో ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ మాత్రం ఒక చెన్నైలో ఉండే టెంపుల్స్ ఎలా ఉంటాయో ఆ స్టైల్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. లోపలంతా కూడా కుంకాలు చూసారు ఎన్ని కలర్స్ ఉన్నాయో, డిఫరెంట్ ఉన్నాయి. చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా న్యాచురల్గా ఉందన్నమాట. బాగా అమ్ముతూ ఉన్నారు ఇక్కడ అన్నీని. ఇంక ఈ షాపులు ఇవన్నీ అయితే భలే ఉన్నాయి అసలు. మనకి పూజకి కావాల్సిన స్టఫ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అక్కడ నుంచి మేము శ్రీకాళహస్తికి వచ్చామన్నమాట. సో బ్యాక్ టు బ్యాక్ ఉన్న షార్ట్ టైంలో దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలని ఉండే అనమాట. అండ్ దట్టు మేము ఎప్పుడొచ్చినా కూడా తిరుపతి, కాణిపాకం, కాళహస్తి, ఈ కింద పద్మావతి అమ్మవారివి, గోవిందరాజ్ టెంపుల్ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తాము. సో అదే ఆర్డర్లో ప్యాటర్న్లో ఫాలో అయిపోతున్నాం. కాళహస్తికి రీచ్ అయిపోయాము.
పెద్ద దూరం కూడా ఏముండవు, అన్నీ హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది. కొంచెం కాణిపాకం కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ 1 అవర్ లోపే ఉంటాయి. నేను చెప్పాను కదా మేము కార్ ఎంగేజ్ చేసుకున్నాం మన ఒక పర్సన్ని. సో దానివల్ల ఇంకా ఈజీగా మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి రావడానికి వెంటనే డ్రైవర్ కాంటాక్ట్లో ఉండి మనకి డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోయింది అనమాట. సో అందువల్ల చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉన్నది. అండ్ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ మనకి ఫోన్స్ అలౌ చేయరు, అందుకని మేము కొంతసేపు అలా కవర్ చేసేసి మళ్ళీ డ్రైవర్కి ఫోన్స్ ఇచ్చేసి మేము లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది కాళహస్తిలో. కాళహస్తి పంచభూత లింగాల్లో ఒకటి కూడా ఈ క్షేత్రం. అసలు రాహుకేతు పూజలు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు. గ్రహణం టైంలో జనరల్గా టెంపుల్స్ మూస్తారంటారు కదా, బట్ ఇక్కడ గ్రహణం టైంలో కూడా పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట కాళహస్తీశ్వర టెంపుల్లో. చాలా బాగుంటుంది. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. సో మనం ఏదైనా ఆవులకి కావాల్సినవి తీసుకొని మనమే ఫీడ్ చేయొచ్చు ఓన్గాని. గోసేవ చాలా మంచిది అసలు. ఆవులకి మన చేత్తో ఏమైనా ఫీడ్ చేయడం అవి అయితే పాపం అవి చాలా వీక్గా కూడా అనిపించినాయి అనమాట. సో అందరూ తీసుకొని పెడుతూ ఉన్నారు. అక్కకి అయితే అలా ఫీడ్ చేయడం అది కొంచెం కొత్తగా ఉంది, బాగా ఫన్ అవుతుంది. రామ్మ వెళ్దామంటే ఇంకొంతసేపు ఆడుతానని చెప్పేసి ఆడుతూ ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ మనకి బ్లష్ చేస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా టెంపుల్స్లోకి అయితే ఫోన్ అస్సలు అలౌడ్ లేదు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని ఇలా రికార్డ్ చేయడం చేయాల్సి వస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ, లోపలవి ఏమీ మనకి అట్లా అది కళ్ళతో చూసి ఆస్వాదించి మన మనసులో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇలా ఫోన్లో వీడియోలు తీసేసి ప్రైవేట్గా పెట్టేస్తే చూసేసాము అన్న ఫీలింగ్ ఉంటుంది. బయట అంటారా ఇవన్నీ కామన్ కాబట్టి ఎక్కడైనా అందరికీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇదేం అనిపించదు. బట్ లోపల గుడిలో అది మాత్రం అది ఎవరి కాళ్ళు ఓన్గా అనుభవించాలన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్, ఫోన్ తీసుకెళ్ళకపోవడం లోపలికి. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. రేపు మనకి తిరుమలలో మాకు దర్శనం ఎలా అయింది, ఎవరెవరిని మేము కలిసాము, అందులో చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. సో అదంతా రేపు వీడియోలో వస్తుంది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.